అన్ని జరుగుతున్నాయి కదా, ప్రజల్ని కలవాల్సిన అవసరం ఏముందని కూడా తనే కేటీఆర్ ఎన్నోసార్లు అన్నాడు. కేటీఆర్ ఒక్కసారి 2 సార్లు కాదు, ఎన్నోసార్లు అన్నాడు. నేనంట నువ్వు ఎన్నుకోబడిన మీ నాన్న ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కూడా, అది మర్చిపోవద్దు. ఎమ్మెల్యే అయినాకనే ముఖ్యమంత్రి అయ్యిండు. మరి నీకు అసలు కలవాల్సిన పనే లేకపోతే ముఖ్యమంత్రి మాకేం పని? ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు కదా. ఇప్పుడు ఏంటంటే నిజంగానే ప్రజలకు సమస్యలే లేవు అనుకున్నప్పుడు, సమస్యలే లేవు చూసారు కదా ప్రజా దర్బార్లో పొద్దున 6 నుంచి వెళ్ళి చలిలో కూడా పొద్దున 6కే ముసలోళ్ళు వీల్ చైర్ మీద, నేనే ప్రత్యక్ష సాక్షిని అక్కడ, ఎందుకంటే అక్కడ ఉండి చూసినాను కాబట్టి సమస్యలు లేవు. నేను 4 రోజుల తర్వాత వెళ్ళాను అక్కడికి. 4 రోజుల తర్వాత వెళ్తే 6,000 కంప్లైంట్లు వచ్చినాయి. అందులో 4,000 ధరణి కంప్లైంట్లే ఉన్నాయి. అవును, ఇప్పుడు ఇంకా ఎంత పెరిగిపోయినాయో నాకు తెలియదు. నేను 4 రోజులు స్టార్టింగ్ 4 days, 4th డే వెళ్ళాను. నేను 4th డే వెళ్తే 6,000 కంప్లైంట్లు, 4,000 ధరణి కంప్లైంట్లు. అందులో అంటే ఒక్కడు కాదు, ఒకళ్ళు ఉద్యోగం రాలేదని, ఒకళ్ళు ఏజ్ బార్ అయిపోయిందని, పెన్షన్లు రాలేదని, కొత్త రేషన్ కార్డులు లేదని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవని, మా ఊర్లో నాయకులు ఇబ్బంది పెడుతున్నారని, అట్లా రకరకాల ఇబ్బందులు పెట్టిన, మా భూములు గుంజుకున్నారని, మా మీద దౌర్జన్యాలు జరిగినాయని, ఎన్ని కంప్లైంట్లు. అసలు మీకు వాళ్ళు మళ్ళీ అన్నారు ప్రజా దర్బార్ ఏమైనా కొత్త, మొన్న అసెంబ్లీలో మాట్లాడతారు కేటీఆర్, మేము ఎక్కడికక్కడ కలెక్టర్లు జిల్లాలలో పెట్టిండ్రు కదా అంట. అసలు ఎప్పుడన్నా ఏ ప్రజా దర్బార్ కన్నా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి మళ్ళీ దాని మీద విచారణ జరిగిన దాఖలాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడన్నా విచారణ జరిగి సొల్యూషన్ వచ్చిందా? ఏ ఒక చిన్న ప్రాబ్లం ఉన్న వ్యక్తి అయినా కలెక్టర్ల చుట్టూ కాలరిగేటట్లా తిరిగినరు. అసలు రైతు బంధు కోసం రైతులు ధరణి చుట్టూ ఇబ్బందులు, 30 లక్షల కేసులు, 30 లక్షల కంప్లైంట్లు, 30 లక్షల కంప్లైంట్లు అంటే వాట్? బయటకు అన్ని 1-2 అన్ని ఏది మీరు ఎన్ని తీయండి, ఎన్ని తోవండి, అన్ని వెళ్తూనే ఉంటాయి. ఒక్క రేషన్ కార్డు కొత్త చేయించినోడు సన్నబియ్యం ఇస్తాడంట. ఒక్క కొత్త పెన్షన్ ఇయ్యనోడు వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ ఇస్తాడంట. అవ్వకిచ్చి తాత కొట్లాట పెట్టిండు. ఒక్కడు కాదు, 2 కాదు, అన్ని గొప్పలు చెప్పుకొని అందరి నోట్లకు ప్లాస్టర్ వేసిండు. ప్రతిపక్షాలకి బయటికి వెళ్ళనీయకుండా ఇబ్బందులు, ఆఫీసర్లకి ప్లాస్టర్, ప్రజలు అవి చూసి ప్రజలు భయపడేటట్లా. కాబట్టి ఎవరు మాట్లాడిండ్రు? ప్రజాస్వామ్యమే లేదు, కూనీ అయిపోయింది తెలంగాణలో ఆ 10 ఏళ్ళు. కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నట్టు నిజంగానే ఇప్పుడు మాకు నిజంగా ఇప్పుడు తెలంగాణ వచ్చిందా లేకపోతే ఇప్పుడు స్వతంత్రం వచ్చిందా అన్నట్టు ప్రజలు ఒక లాంగ్ బ్రీత్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎట్లా అంటే అమ్మయ్య అంటున్నారు తెలుసా ఎక్కడికి వెళ్ళినా కూడా. రైట్, అట్లనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బస్సు ఫ్రీ ఇస్తేనంట ఆటో డ్రైవర్లతోని ఆటో కార్మికులతో ధర్నా చేస్తున్నాడు. నేను ఒక్కటి అడుగుతామ్మా, ఆటోలకు నేను వ్యతిరేకం కాదు, నేను ఇప్పటికి కూడా అడుగుతున్నా. ఆటో కార్మికులకి కాంగ్రెస్ పార్టీ 12,000 ఇస్తామని మొన్న అనౌన్స్ చేసింది మేమే. సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాం, నెలకు 1,000 రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవడానికి. ఒకటి నేను అడుగుతున్నా, ఈ ఆటోలు ఒక 2 కిలోమీటర్లు పోవడానికి 200 డిమాండ్ చేస్తారు. ఒక్క ఆటో కన్నా కనీసం మీటర్ ఉన్నదా? అట్లా అంటే వాళ్ళు ఏమన్నారు, పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది అన్నారు. దానికి తగ్గట్టే మీరు మీటర్లు పెట్టుకోవాలి కదా. 20 రూపాయలు బస్సులో పోతే 100 రూపాయలు ఆటోలకు అవుతుండే. అవును, ఇది కరెక్టా? బతకాలి, ఆటోవాడు బతకాలి, పేదోడు బతకాలి, నేను కాదన్నాను. కానీ ఒక్కొక్కసారి అందుబాటులో లేనటువంటి గల్లీల్లో, సందుల్లో, ఎమర్జెన్సీలో పోనటువంటి పరిస్థితుల్లో ఆటోలో ఎక్కాలంటే క్యాబ్, ఈరోజు ఏసీలో కూర్చునే కారు కన్నా ఎక్క ఆటో ఛార్జీలు వసూలు చేసిండ్రు ఆటో డ్రైవర్లు. నేను ఎన్నోసార్లు అన్నాను, మీరు ఇట్లా వందలు అడుగుతున్నందుకే అందరు క్యాబ్ను ఎంకరేజ్ చేసి మీరు పేదోళ్ళు మీరు బతకాలి. కానీ క్యాబుల ట్రెడిషన్ ఎందుకు వచ్చింది? మీరు రేట్లు ఎక్కువ వసూలు చేస్తుంటే ఈ రేట్లనే కారులో వెళ్ళి ఏసీలో కూర్చుంటామని ఫీలింగ్ వచ్చి క్యాబ్ కన్నా ఎక్కువ మీరు వసూలు చేస్తున్నారు కాబట్టి ఆటోలో పోవట్లేదు. రైట్, ఇదే ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఒకటి నేను అడుగుతాను, బస్సులో ప్రయాణం చేసేవాడు ఆటోలో రోజు పోతాడా? పోడు కదా. పోనీ ఎప్పుడో ఒక ఈ 2-3 నెలలు కాస్త ఫ్రీగా ఇచ్చినా కానీ యాంగ్జైటీ ఉండి పోయిండొచ్చు. ఎవరైతే మాకు బస్సు ఫ్రీ వద్దు అంటున్నారో వాళ్ళు ఛార్జీలు పెట్టి పోండి కదా, ఆదాయం పెరుగుతుంది కదా, ఆర్టీసీకి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కదా. మేము ఎవరైతే ఉచితంగా మహిళలకు సెక్యూరిటీ కమ్ సేఫ్టీ కమ్ ఆర్థికంగా సాధికారత పెరిగేదానికోసం మేము పెట్టినాం. అది మీరు వద్దు అనుకుంటున్నప్పుడు నిజంగానే మీకు స్వచ్ఛందంగా ఏదో నియోజకవర్గంలో ఏదో జిల్లాల్లో మహిళలు స్వచ్ఛందంగా టీచర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిండ్రు. మాకు ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయి, మా దగ్గర మేము బస్సుకు పెట్టుకోబోయే శక్తి ఉంది మాకు, మేము ఎవరం కూడా టికెట్లు ఫ్రీగా పోము, మేము ఛార్జీలు చేసుకోం. సో గుడ్. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే
స్వాగతిస్తాం, రండి. ఉమ్. సరే, ఉన్న వాళ్ళకు బస్సులు ఎవరో ఎక్కరు కదా, ఆటోలు ఎక్కేవాడు ఆటోలో ఎక్కుతాడు, క్యాబ్లో పోయాడు క్యాబ్లో పోతాడు, ఓన్ వెహికల్లో పోయేవాడు ఓన్ వెహికల్లోనే పోతాడు. ఎవరికైతే ఆ ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి బస్సులో పొమ్మను. మీరు పెట్టుకోగల శక్తి ఉంటే తీసుకోండి, టికెట్ తీయండి అని అడిగి తీసుకోండి, తప్పేమున్నది. ఎక్కకండి, అంత ఇష్టం లేకపోతే ఆటోలలో పోండి, సేఫ్టీ కదా. రోడ్డు రవాణా సంస్థ సేఫ్టీ, గవర్నమెంట్ వెహికల్. ఇంకోటి పొల్యూషన్, ట్రాఫిక్ కూడా కంట్రోల్ అవుతుంది కదా. 100 వెహికల్ వెళ్ళే బదులు 4 బస్సుల్లో పోతారు కదా. ఉమ్. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, కూలీ చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరికైతే వెసులుబాటు అయితే కలిగింది కదా. పల్లెటూర్లలో తిరిగే మహిళలకి ఎంతో వెసులుబాటు. భర్తకి ఏదైనా పనులు ఉంటే భార్య కూడా చేసుకోవడానికి కూడా వెసులుబాటు వచ్చింది కదా. ఫ్రీగా ఉంటే భర్త కూడా నా పని నువ్వే చేసుకురా, భార్య ఒకవేళ హౌస్ వైఫ్ అయితే తనకు కూడా పనులు అప్పచెప్తాడు కదా. ఈ విధంగా మహిళా సాధికారత పెంచడం కోసమే, మహిళల్ని ఎంకరేజ్ చేసే కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మొట్టమొదటి మహిళలకు ఎంకరేజ్ చేస్తూ ఇచ్చినటువంటి సౌకర్యం అది. చేతనైతే ఫ్రీ పైసలు పెట్టి పోండి, లేదు అంటే ఫ్రీగా పోండి, మీకు ఏం అబ్జెక్షన్ లేదు కదా. మీరు టికెట్ తీసుకుంటా అంటే వద్దంటారు ఎవరైనా. ఇంకోటి, మైండ్ యువర్ ఇన్ఫర్మేషన్, అసలు ఆర్టీసీ నష్టం కాదు, ప్రభుత్వం ఆర్టీసీకి పే చేస్తుంది. ఈ టికెట్లు అందుకే ఇస్తున్నాం. ఎంత రవాణా చేసిండ్రు, ఎంతమంది ప్రయాణం చేసిండ్రు అనే దానికి, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనడానికి మేము అక్కడ టికెట్లు ఇస్తున్నాం. అది ఎంత అవుతుందో అంత ప్రభుత్వమే ఆర్టీసీకి పే చేస్తుంది. ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ప్రజల డబ్బుతోనే కదా. ఆ ప్రజలకు తిరిగి మేము ఇస్తున్నాం. సరే, మొన్న అన్నారు అన్ని టెంపుల్స్లల్లో అన్ని ఎక్కడ చూసినా ఫుల్ మహిళలు నిండిపోయినట్టు. దానివల్ల ఈరోజు దేవాదాయ శాఖకు పోయినోడు 1 రూపాయి అన్న హుండీలో వేస్తాడు కదా, మరి అదో రూపాయి దేవాదాయ శాఖకు ఆదాయం వచ్చింది. పోయినోళ్ళు ఏదో షాపింగ్ చేసుకుంటారు, అక్కడ ఉన్న చిరు వ్యాపారస్తులకు వ్యాపారం కూడా జరుగుతుంది కదా. అది మళ్ళీ రీసైకిల్ అవుతుంది కదా, డబ్బు ఏదో ఒక రూపంలో ట్యాక్స్ రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది కదా. ఒకదానికి ఒకటి అంటుకొనే ఉంటుంది. మీరు చేసింది ఏం లేదు, చేసిన దానికి పేర్లు ఎందుకు పెడుతుర్రు? మీరు రైతులకు రుణమాఫీ చేయకపోతే, 3 ఎకరాల భూమి ఇవ్వకపోతే, 12% రిజర్వేషన్ ఇవ్వకపోతే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే, కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే, కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోతే, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఏమి ఇయ్యని వాళ్ళు మీలే వచ్చిన 2వ రోజే మేము అమలు చేస్తే మీరు మళ్ళీ మా మీద లొల్లి చేస్తారు, ఉసిగొలుపుతున్నారు. ఆటో కార్మికుల సమస్య కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళకి సమస్యను పరిష్కారం చేస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పేదల, బలహీన, బడుగు వర్గాల పక్షాన ఉండేదే కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, కూలీ చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరికైతే వెసులుబాటు అయితే కలిగింది కదా. పల్లెటూర్లలో తిరిగే మహిళలకి ఎంతో వెసులుబాటు. భర్తకి ఏదైనా పనులు ఉంటే భార్య కూడా చేసుకోవడానికి కూడా వెసులుబాటు వచ్చింది కదా. ఫ్రీగా ఉంటే భర్త కూడా నా పని నువ్వే చేసుకురా, భార్య ఒకవేళ హౌస్ వైఫ్ అయితే తనకు కూడా పనులు అప్పచెప్తాడు కదా.